ఒకవైపు చలి చంపుతున్న తెలంగాణ పల్లెసీమల్లో గ్రామ పంచాయతీ పోలింగ్ ముందు శీతగాలులు వేడిగాలులుగా మారిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఉత్సాహంగా పోలింగ్ బూత్ల దగ్గర బారులు తీరారు ఓటర్స్. ఉదయం 9 గంటల వరకు 22.54% పోలింగ్ నమోదైంది. పోలింగ్ మొదలై అప్పుడే 3 గంటలు దాటిపోయింది కూడా. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ గడువుంది. ఈ లోపులోగానే ఓటేయాల్సి ఉండడంతో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు ఓటర్స్. రెండో దశలో 3,911 సర్పంచ్, 29,917 వార్డు పదవులకు పోలింగ్ జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలి దశను మించి పోలింగ్ శాతం నమోదవుతుందని ఆశిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ చూసాం. ఎన్నికలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి ఇప్పుడు రెండో దశ సర్పంచ్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఉదయం కాస్త శీతగాలకి ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ దట్ 8 o'clock నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మనం ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, వరంగల్ జిల్లా ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి విజువల్స్ మన స్క్రీన్ లో చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో వెంకటాయపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూసుగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో పెడ్డన, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో గుండారం, మహబూబ్ నగర్ జిల్లాలో హన్వాడ, వరంగల్ జిల్లాలో నల్లబెల్లిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఓటర్లు గతంలో కన్నా ఎక్కువగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందా అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే 3 గంటలు అయిపోయింది, మరొక 3 గంటల్లో పోలింగ్ కూడా కంప్లీట్ కాబోతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎంత % పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది? మీ సాక్ష్యం మనం చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైన పరిస్థితి పడుతుంది. దాదాపు మనం చూసుకున్నట్టయితే 7 గంటల నుంచి ఇప్పటివరకు కూడా పోలింగ్ అయితే భారీ జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ గత ఫస్ట్ విడత జరిగిన ఎన్నికలు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతాలు, అంటే ఇటు భద్రాద్రి జిల్లా కానీ లేదంటే ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈసారి మాత్రం కొద్దిగా మైదాన ప్రాంతంలో ఉన్న మండలాలకి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆ పోలింగ్ కేంద్రాలు బారులు తీరినట్టు పరిస్థితి కాకపోతే, అంతేకాకుండా ఇక సండే కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అంత సైలెంట్ మోడ్, అంటే సెలవులు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇతర ఎంప్లాయీస్ ఎవరైనా సరే పూర్తిగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఆ పోలింగ్ బూత్ల దగ్గర అయితే బారులు తీరినట్టు పరిస్థితి కాపడుతుంది. ఇటు ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి జిల్లాకు సంబంధించి దాదాపుగా ఖమ్మం జిల్లాలో 20% దాకా ఇప్పటికే పోలింగ్ నమోదైనట్టు పరిస్థితి కాపడుతుంది. భద్రాద్రి జిల్లాలో 18% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పోలింగ్ దాదాపుగా 1 గంట వరకు మాత్రమే ఉంటుంది. 1 గంట తర్వాత మళ్ళీ ఆ 2 నుంచి కౌంటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే 1 గంట లోపు ఎవరైనా పోలింగ్ బూత్లకు వస్తే వాళ్ళు మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి ఒక మేజర్ పంచాయతీలకు సంబంధించి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా అంతే విధంగా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. వికలాంగులు కానీ వృద్ధులు మొత్తం వాళ్ళకి వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళని వెహికల్లో అంటే ఆటోల ద్వారా కూడా నేరుగా పోలింగ్ కేంద్రాలకి లోనకి వెళ్లే వరకు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే ప్రస్తుతానికి చోటు చేసుకోలేదు, ఎలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం ఈ పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. 1 గంట తర్వాత లంచ్ బ్రేక్, అంటే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో పోలింగ్ సిబ్బంది వీళ్ళందరి తర్వాత మళ్ళీ 2 గంటల కంటే పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన 2-3 గంటల కంటే రిజల్ట్ అనేది వెల్లడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పంచాయతీలు 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో కూడా వాటి రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే అంటే ఏదైతే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయో
పూర్తిగా ఆ ప్రాంతంలో అంతా కూడా 144 సెక్షన్ కూడా విధించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఆ గుర్తులు పట్టుకుని ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గుర్తులే ఉంటాయి కాబట్టి ఆ గుర్తులు పట్టుకుని ప్రచారం చేయకుండా దాదాపుగా 100 మీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో వాళ్ళని ఉంచినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎవరు కూడా ఆ నమూనాకు సంబంధించినటువంటి అంటే ఏదైతే గుర్తులకు సంబంధించి ఈ కత్తెర అనే రకరకాల గుర్తులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇళ్లలో దొరికే ఐటమ్స్ కాబట్టి అవి కూడా చేతిలో పట్టుకొని బయటికి రాకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఏదైనా సాధారణ ఎన్నికలు ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయో అదే జోరులో కూడా పంచాయతీ ఎన్నికలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఉదయం నుంచి కూడా తమ ఓటకును వేసుకోవడానికి ఓటర్లు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి క్యూ లైన్ లో చూడొచ్చు మనం. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ చూసాం మనం. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు ఎవరు వచ్చినా సరే వారికి కూడా అసౌకర్యం కలగకుండా వీల్ చైర్స్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మన నల్గొండ జిల్లా విషయానికి వద్దాం. నల్గొండ జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. కిరణ్, ప్రెసెంట్ పోలింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఏంటి? ఏదైనా సమస్యాత్మక కేంద్రాలు ఏవైనా గుర్తించారా, లేదంటే అంతా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుందా? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతా ఉంది. భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ రెవెన్యూ డివిజన్లకు సంబంధించి మొత్తం 23 మండలాలకు సంబంధించి 613 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 71 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యాయి కాబట్టి ప్రస్తుతం అయితే 542 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పకడ్బందీ ఏర్పాట్లయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా ప్రశాంతంగా ఎన్నికలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అభ్యర్థులకు సంబంధించి చాలా మంది అంటే ప్రతి గ్రామ పంచాయతీలకు సంబంధించి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఆ అనుభవాలను పాఠంగా మలుచుకున్నటువంటి అభ్యర్థులు ఈసారి గట్టి ప్రచారం అయితే నిర్వహించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అభ్యర్థులు పోలింగ్ కంటే ముందే దేవుని గుడిలో పూజలు చేసుకొని ప్రత్యేక పూజలు చేసుకొని మరి అక్కడ ఓటు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా కూడా ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అదృష్టం ఉండాలి, దేవుడు కరుణించాలనేటువంటి ఉద్దేశంతో కూడా దేవుని గుడిలో కూడా పూజలు చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి యాదాద్రి జిల్లాలో 2, అదేవిధంగా సూర్యాపేట జిల్లా సంబంధించి ఒకరు అదృష్టం వరించి కూడా సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. ఎందుకంటే ఆ ముగ్గురు అభ్యర్థులకు ప్రత్యర్థులతో సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే డ్రా పద్ధతిలో ద్వారా కూడా వారు సర్పంచ్ గా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అందుకే రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు, ప్రలోభాలు, పోల్ మేనేజ్మెంట్ ఎంత చేసినప్పటికీ కూడా అదృష్టం వరిస్తేనే సర్పంచ్ గా ఎన్నికవుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఇతర ప్రాంతాలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో వారిని ఎంత ఖర్చైనా వెనకాడకుండా రవాణా ఖర్చులు భరించి అదేవిధంగా ఓటుకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా హోరాహోరీ పోరు కొనసాగుతుంది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి గెలిచినోడే మనోడు అనే రీతిలో ఇక్కడ అగ్రనేతలు కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన గుర్తులు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల రెబల్స్ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మద్దతు తెలుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు రెబలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఓట్లు చీలి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ విధంగా రాజకీయ ఎత్తులు పై ఎత్తుల నేపథ్యంలో ఇన్నాళ్ళు హోరాహోరీ ప్రచారం సాగింది. పోటాపోటీగా పోల్ మేనేజ్మెంట్ కూడా చేసినటువంటి నేపథ్యంలో చాలా గ్రామాల్లో తగ్గ వారు అయితే నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఇక్కడ స్థానికంగా అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చాలా గ్రామాల్లో కూడా ప్రలోభాల ప్రభావం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ అయితే ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కౌంటింగ్ ముగించేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మనకి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. ఇంకా ప్రలోభాలకు సంబంధించి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఏ పార్టీ అయింది, ఇంకా 3 గంటలు ఉంది, ఏ విధంగా నడుస్తుంది? ప్రశాంతంగానే పోలింగ్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంట్ నమోదైనట్టు తెలుస్తుంది?
రైట్ రాజా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అలాగే ఎల్లారెడ్డి డివిజన్లలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 393 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 82 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ప్రస్తుతం 311 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సరళి 9 గంటల లోపు అంటే 2 గంటల్లో 21% పోలింగ్ నమోదైనట్టుగా అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. పోలింగ్ అయితే ఇవాళ ఆదివారం కావడంతో ఉదయం నుంచే ఓటర్లంతా ఓటును వినియోగించేందుకు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అంటే ఈ 2 గంటల్లోనే 21% నమోదైంది. అంటే 1 గంట వరకు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు జనాలు కొంచెం కాస్త చలి తగ్గిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత ఓటర్లంతా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నిజామాబాద్ మండలంలోని ధర్మారం గ్రామంలో ఉన్నాం. ధర్మారం గ్రామంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లంతా వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించారు. అలాగే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వారు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారు కూడా చాలా హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని. అయితే ఉదయం నుంచి ఇటు ఎల్లారెడ్డి డివిజన్ లో కావచ్చు, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లో కావచ్చు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు వృద్ధులకు కావచ్చు వాళ్ళని సురక్షితంగా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి వారిని ఓటెప్పించే బాధ్యతలు మాత్రం అధికారులు తీసుకున్నారు. ఎక్కడ కూడా అంటే మొదటి దశ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు 2వ దశ ఎన్నికల్లో కావచ్చు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లను అయితే అధికారులు అంటే వృద్ధులను పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే చాలా సురక్షితంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఈ 2 ఎన్నికలలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు కావచ్చు, అవాంఛనీయ ఘటనలు కావచ్చు ఎలాంటివి లేకుండా ఇటు పోలీసు శాఖ కావచ్చు, అధికార యంత్రం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. ఈ 1 గంట తర్వాత గంట సమయం ఇచ్చిన తర్వాత లంచ్ విరామం తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఓట్ల లెక్కింపు కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు 2 గ్రూపులుగా అంటే 2 టేబుల్లుగా ఏర్పాటు చేసి ఆ ఎన్నికల కౌంటింగ్ త్వరితగతిన పూర్తి చేసేందుకు వాళ్ళంతా సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ మొదటగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేస్తారు. దాని అనంతరం వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అక్కడే నిర్వర్తిస్తున్నారు. మొదటి దశలో కూడా అలాగే జరిగింది. 2వ దశలో కూడా ఆ విధంగా త్వరితగతిన అంటే సాయంత్రం 7-8 లోపు పూర్తిగా ఫలితాలు అంటే మొత్తం 311 గ్రామ పంచాయతీల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు అయితే అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇక పోటాపోటీగా ఈ మొదటి 2 దశల్లో పోటాపోటీగా అభ్యర్థులు అయితే ఖర్చులకు కూడా వెనుకాడని పరిస్థితి. కొన్ని చోట్ల 80 లక్షల కోట్ల రూపాయలు కూడా కేవలం సర్పంచ్ ఎన్నికలకే ఖర్చు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూడవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య హోరాహోరీగా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నటువంటి వారు ఎవరు గెలిచినా ఆ అధికార పార్టీ వాళ్ళని క్యాచ్ చేసుకుంటుంది తమ అభ్యర్థి అని చెప్పేసి ముందస్తుగానే ఖర్చు చేసినట్టుగా ఆ అభ్యర్థులకు కాంటాక్ట్ అయ్యి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులుగా చెప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పోటీని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2వ విడతలో అంటే కాంగ్రెస్ దే పై చేయి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కూడా ఎక్కడ తగ్గకుండా పోటీని అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళంతా ఈ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ కి అంత ఢీకొట్టంత కాకుండా కానీ గట్టి పోటీని అయితే ఇస్తున్నారు. మొదటి విడతలో మెజార్టీ స్థానాలు 139 స్థానాలు సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక 2వ దశలో కూడా కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మొత్తానికి అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోరాహోరీగా ఈ పంచాయతీ పోరైతే నడుస్తుంది. ఇక 1 గంటకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది, ముగుస్తుంది ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.